Hey busy people, good morning. Welcome back to Pre-Pra Chronicles. Today we are going to Chikmagalur. Stay tuned. Bye bye. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మేము ఇంటి నుంచి బయలుదేరామన్నమాట. సో రోడ్ అంతా కూడా చాలా ఫాగ్తో ఉంది, ఎందుకంటే అసలే చలికాలం కదా, ఇంకా ఫాగ్ కంపల్సరీగా ఉంటుంది. క్లైమేట్ అయితే చాలా బాగుందన్నమాట. సో ఇట్లాంటి క్లైమేట్లోనే మనము చిక్మంగళూరు కానీ, ఊటీ కానీ, కొడైకెనాల్ కానీ వెళ్తే ఫాగ్ అనేది చాలా బాగుంటుంది. ఫాగ్ లవర్స్కి, చలిని ಇಷ್ಟಪಡೇ వాళ్ళకి ಬಾಗುಂಟದ ಅನ್మాట ಈ ಸೀಸನು. ನಾವು ಬೆಳಗ್ಗೆ 4 ಗಂಟೆಗೆ ಮನೆಯಿಂದ ಚಿಕ್ಕಮಂಗ್ಳೂರಿಗೆ ಹೊರಟ್ವಿ. ಅಂದರೆ ನಮ್ಮ ಪ್ಲ್ಯಾನ್ ಚಿಕ್ಕಮಂಗ್ಳೂರು ಅಲ್ಲ, ಇನ್ನೊಂದು ಪ್ಲ್ಯಾನ್ ಇದೆ, ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತಲ್ಲಿ ನಿಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಈ ಚಳಿಗಾಲದಲ್ಲಿ ನಮಗೆ ಫಾಗ್ ಕಾಣಿಸುತ್ತೆ, ಹಾಗಾಗಿ ರೋಡ್ಗಳು ಎಷ್ಟು సుందరವಾಗಿ కాಣಿಸುತ್ತೆ ಅಂತ నీవే ನೋಡಬಹುದು. చూస్తున్నారా, మొత్తం కూడా ఫాగ్తో నిండిపోయింది. రోడ్ అంతా కూడా చాలా అందంగా ఉందన్నమాట. సో మేము బీరూర్కి రీచ్ అయిపోయాము. 7 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడైతే ఒక స్టాప్ ఇచ్చేసాము. మీరు షిమోగా లేదా భద్రావతి అటు సైడ్ వెళ్తే ఈ రెస్టారెంట్ని ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది ఫుడ్. హే బిజీ పీపుల్, గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్కి అయితే ఒక స్టాప్ ఇచ్చేసాం బీరూరులో ఉన్న ప్రీతి క్యాంటీన్లో. ತಿಂಡಿ ತಿನ್ನೋಣ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಬೀರೂರಲ್ಲಿರುವ ಪ್ರೀತಿ ಕ್ಯಾಂಟೀನ್ಗೆ ಬಂದ್ಬಿಟ್ವಿ. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, నిజంగా చూపించిన విధంగానే బ్రేక్ఫాస్ట్ చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. వడ చాలా క్రిస్పీగా ఉండింది, అలాగే బటర్ మసాలా ದೋಸೆ ಕೂಡ చాలా ಕ್ರಿಸ್ಪಿగా ఉందన్నమాట. ಇಲ್ಲಿ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಅಂತೂ ತುಂಬ ಸಖತ್ತಾಗಿತ್ತು, ತುಂಬ ಡೆಲಿಷಿಯಸ್ ಆಗಿತ್ತು. ಬಟರ್ ಮಸಾಲಾ ದೋಸೆ ಅಂತೂ ನೀವು ಖಂಡಿತ ಟ್ರೈ ಮಾಡಬೇಕು. ಕೇಸರಿ ಬಾತ್ ಕೂಡ ಹಾಗೆ ಸಾಫ್ಟ್ ಆಗಿತ್ತು, ಚೆನ್ನಾಗಿತ್ತು. ಸೊ ಇಲ್ಲಿ ನೀವು ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ನ ಟ್ರೈ ಮಾಡಬಹುದು. ನೀವು ಭದ್ರಾವತಿ ಕಡೆ ಅಥವಾ ಶಿವಮೊಗ್ಗ ಕಡೆ ಅಲ್ಲ ಅಂದರೆ ಚಿಕ್ಕಮಂಗ್ಳೂರು ಹೋದಾಗ ఈ రెస్టారెంట్ నిಮಗೆ సిಗುತ್ತೆ. ನೀವು ಇಲ್ಲಿ బ్రేక్ఫాస్ట్ನ ಮಾಡಬಹುದು. బ్రేక్ఫాస్ట్ చేసుకొని నేనైతే ముల్యన్గిరి పీక్ చూడాలని అడిగాను, ఎందుకంటే అది నా ఫేవరెట్ స్పాట్ అనమాట. నేను 3 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆ స్పాట్కి వెళ్ళాము. అప్పుడైతే చాలా బాగుండింది అనమాట. క్లైమేట్ కానివ్వండి, నేచర్ కానివ్వండి, అసలు చాలా బాగుండింది. ఇప్పుడైతే అసలు అది లేనే లేదు. జనాలు తిరగడం పెరిగిపోవడం వల్ల అక్కడ ఉన్న ಚಾರ್ಮ್ అనేది పోయింది. ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಮುಗಿಸ್ಕೊಂಡು ನಾನು ಮುಲ್ಯನ್ಗಿರಿ ಪೀಕ್ ನೋಡಬೇಕು ಅಂತ ಮುಲ್ಯನ್ಗಿರಿಗೆ ಹೊರಟ್ವಿ. ಆದರೆ ಮುಲ್ಯನ್ಗಿರಿ ಮುಂಚೆ ಥರ ಇಲ್ಲ. ನಾನು 3 months ಪ್ರೆಗ್ನೆಂಟ್ ಇರುವಾಗ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿದ್ದೆ. ಆವಾಗ ಇರೋ ಚಾಮು ಅದು ಎಲ್ಲ ಇವಾಗ ಇರಲಿಲ್ಲ. ಸೊ ಅದೊಂದು ಡ್ರಾಬ್ಯಾಕ್. ಆವಾಗ ಮಾತ್ರ ತುಂಬ ಬ್ಯೂಟಿಫುಲ್ ಆಗಿತ್ತು, ಗ್ರೀನರಿ ಆಗಲಿ, ಮೌಂಟೇನ್ಸ್ ಆಗಲಿ, ಕ್ಲೈಮೇಟ್ ಆಗಲಿ ತುಂಬ ಸಖತ್ತಾಗಿರ್ತಿತ್ತು. ಆದರೆ ಈಗ ಅದು నಮಗೆ సిగోదిల్ల, యాకంటే జన ఓడాడదు జాస్తి ఆಗಿದೆ. హంగాగి ఇంకేముంది, ఫైనల్గా చిక్మంగళూరు రీచ్ అయిపోయాము. ఇది ఎంటర్ అయ్యాము అంటేనే చిక్మంగళూరు ఇంకా వచ్చేసింది అని అర్థము. సో ఇక్కడ ఒక బ్రేక్ కూడా ఇచ్చేసామన్నమాట, షార్ట్ బ్రేక్. కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ ఒక ಫೋಟೋಶೂಟ್ ಕೂಡ చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చు, ಓನ್ಲಿ ಫಾರ್ ಲೇಡೀಸ್ ಅನ್మాట. ಇಲ್ಲಿ ಒಂದು ಫೋಟೋಶೂಟ್ನ ನೀವು ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತಂದ್ರೂ ಮಾಡಿಸ್ಕೋಬೋದು, ಅದು ಫೀಮೇಲ್ಸ್ ಮಾತ್ರ ಅವೈಲೇಬಲ್ ಆಗಿದೆ. ಇದು ಬಂದು ಫೋಟೋಶೂಟ್ನ ಸ್ಪಾಟ್, ಅಲ್ಲಿ ನೀವು ಚೆನ್ನಾಗಿ ಫೋಟೋಶೂಟ್ ಮಾಡ್ಕೋಬಹುದು. ನಾವು ಇಲ್ಲಿ కాఫీ కుడిಬೇಕು ಅಂತ బ్రేక్ తಗೊಂಡಿದ್ದೀವಿ ఇక్కడ. సో ఇక్కడ మంచి మంచి పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసుకొని ఒక మంచి కాఫీ అయితే తాగేశాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు చిక్మంగళూరుకి వెళ్ళినప్పుడు ముల్యన్గిరి పీక్కి వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ లైక్ రిస్ట్రిక్షన్ పెట్టారనమాట. ఇప్పుడు మనం ఊటీకి వెళ్తున్నప్పుడు మనకి ఎలాగైతే పర్మిషన్ అవసరమో, అలాగే ఇక్కడ ముల్యన్గిరి పీక్కి కూడా మీరు వెళ్ళాలంటే ఒక పర్మిషన్ ఫామ్ అనేది ఉంటుంది. 100 rupees పే చేయాల్సి ఉంటుంది. అది ఆన్లైన్ వెబ్సైట్లో మనం బుక్ చేసుకోవాలి. మాకు తెలియకుండా మేము వెళ్ళాము. అక్కడ స్టాప్ చేసినప్పుడు మేము అక్కడ వెబ్సైట్ డీటెయిల్స్ తీసుకొని అప్పుడే బుక్ చేసేసాను నేను. టైమింగ్స్ ప్రకారం ఇంతమందికే అని ఒక 500 మెంబర్స్కి మాత్రమే అలో ఉంటుంది అని ఉంటుందన్నమాట. మార్నింగ్ 6 to 12 ఒక బ్యాచ్, ఆఫ్టర్నూన్ మళ్ళీ 1 నుంచి ఇంకొక బ్యాచ్ అనమాట. సో అట్లా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకనంటే ముల్యన్గిరి పీక్ వచ్చేసి ఫుల్ క్రౌడ్ అయిపోతుంది కదా. సో నేచర్ని మెయింటైన్ చేయడం కోసం గవర్నమెంట్ ఈ ಸ್ಟೆಪ್ అయితే తీసుకుందన్నమాట. ನೀವು ಮುಲ್ಯನ್ಗಿರಿ ಪೀಕ್ಗೆ ಹೋಗಬೇಕು ಅಂತಂದರೆ ನೀವು ಒಂದು ಮಾಹಿತಿನ ತಿಳ್ಕೊಬೇಕಾಗತ್ತೆ. ಅದು ಏನಂತಂದರೆ, ಮುಲ್ಯನ್ಗಿರಿ ಪೀಕ್ಗೆ ನೀವು ಹೋಗಬೇಕು ಅಂತಂದರೆ ಗೌರ್ಮೆಂಟ್ ವೆಬ್ಸೈಟಿಂದ ನೀವು ಬುಕ್ ಮಾಡ್ಕೋಬೇಕು. ನಾವು ಹೇಗೆ ಊಟಿ ಅಥವಾ ಕೊಡೈಕೆನಾಲ್ ಹೋದರೆ ನಾವು ಈ ಪಾಸ್ನ ತಗೊತೀವಿ, ಹಾಗೆಯೇ ನೀವು ಮುಲ್ಯನ್ಗಿರಿ ಪೀಕ್ಗೆ ಹೋಗುವಾಗ ಆ ಥರ ಒಂದು ಪಾಸ್ನ ಗೌರ್ಮೆಂಟ್ ಅವರು ಶುರು ಮಾಡಿದ್ದಾರೆ.
ಸೊ ಹಾಗಾಗಿ ನೀವು ಗೌರ್ಮೆಂಟ್ ವೆಬ್ಸೈಟ್ಗೆ ಲಾಗಿನ್ ಮಾಡಿಕೊಂಡು 100 ರೂಪೀಸ್ನ ಪೇ ಮಾಡಬೇಕು. ಅದು ಟೈಮಿಂಗ್ಸ್ ವೈಸು ಅವರು ಕಂಡಕ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಫಸ್ಟ್ ಬ್ಯಾಚ್ ಬಂದು 6 o'clock ಇಂದ 1 o'clock ತನಕ ಇರುತ್ತೆ. ಆಮೇಲೆ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ತಾರೆ ಚೆಕ್ ಪೋಸ್ಟು. ಆಮೇಲೆ ಮತ್ತೆ 2 ಇಂದ ಶುರುವಾಗುತ್ತೆ. ಸೊ ಹಾಗಾಗಿ ನೀವು ಹೋಗೋಕ್ಕಿಂತ ಮುಂಚೆನೇ ಆ ವೆಬ್ಸೈಟ್ನ ವಿಸಿಟ್ ಮಾಡಿ ಪಾಸ್ನ ಬುಕ್ ಮಾಡ್ಕೊಂಬಿಡಿ. ನಾವು ಮುಳ್ಳಯ್ಯನಗಿರಿ ಪೀಕ್ಗೆ ಹೋಗಬೇಕು ಅಂತ ಮ್ಯಾಪಲ್ಲಿ ಲೊಕೇಶನ್ ಹಾಕೊಂಡಿದ್ರೆ ಅದು ನಮ್ಮನ್ನು ಎಲ್ಲಿಗೋ ಕರ್ಕೊಂಡು ಹೋಯ್ತು. ಅದು ఏంటంత ఇన్ని ಸ್ವಲ್ಪ తల్లే ನಾನು ಹೇಳ್ತೀನಿ. మేము ముల్లయ్యనగిరి పీక్కి వెళ్ళాలని గూగుల్ మ్యాప్స్లో వేసుకొని వెళ్తుంటే గూగుల్ మ్యాప్స్ ఏమో వేరే చోటికే తీసుకెళ్ళిపోయింది. అది ఎక్కడికి వెళ్ళామన్నది ఇంకాసేపట్లోనే నేను చెప్తాను. మేము ముల్లయ్యనగిరికి వెళ్తున్నామని అనుకున్నాం కానీ ఒక కొండను దాటి ఇంకొక కొండకి, ఇంకొక కొండను దాటి ఇంకొక కొండకి, అలా ఎన్ని కొండలు దాటామో మాకే తెలీదు. కానీ ఈ రోడ్ అంతా కూడా ఎంత అందంగా ఉందో నేను మాటల్లో అస్సలు వర్ణించలేను. అంత ಅಂದಂగా ఉందన్నమాట. ನಾವು ಒಂದರಿಂದ ಒಂದು ದಾಟ್ತಾ ನಾವು ಹೋಗ್ತಾ ಇದ್ದರೆ ಆ ರೋಡು ನಾನು ವರ್ಣಿಸೋಕೆ ಆಗೋದಿಲ್ಲ. ಅಷ್ಟೊಂದು ಸುಂದರವಾಗಿತ್ತು ಈ ರೋಡು ಪೂರ್ತಿ. ಈ ಬೆಟ್ಟಗಳು ಮಾತನಾಡುವುದಿಲ್ಲ, ಆದರೆ ಅವುಗಳ ಮೌನದಲ್ಲಿ 1000 ಕಥೆಗಳು ಹುಟ್ಟು ಹಾಕಿವೆ. ಮಂಜಿನ ತೆರೆ ಹಾಸಿಕೊಂಡ ಕಣಿವೆಗಳು మనస్సన్నే ಬೇರೆ లోకಕ್ಕೆ కరెదోయుత్తవే. మేమేమో ముల్లయ్యనగిరికి వెళ్ళాలని మ్యాప్ వేసుకుంటే అదేమో మమ్మల్ని బాబా ಬುಡನ್ಗಿರಿ వైపు తీసుకెళ్ళింది. ನಾವೇನೋ ಮುಳ್ಳಯ್ಯನಗಿರಿಗೆ ಹೋಗಬೇಕು ಅಂತ ಮ್ಯಾಪ್ ಹಾಕೊಂಡಿದ್ರೆ ಅದು ನಮ್ಮನ್ನ ಬಾಬಾ ಬುಡನ್ಗಿರಿಗೆ ಕರ್ಕೊಂಡೋಯ್ತು. ಆ ಬಾಬಾ ಬುಡನ್ಗಿರಿ ದಾರಿಯಲ್ಲಿ ನಮಗೆ ಒಂದು సుందరವಾಗಿರೋ వాటర్ ఫాల్ సిక్ತು. ఈ బాబా బుడన్కి వెళ్ళే దారిలో మాకైతే ఒక అందమైన వాటర్ ఫాల్స్ దొరికింది. చూసేయండి మరి ఎంత అందంగా ఉందో మీకే అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళి మనం పైన నిల్చుకొని కూడా పిక్చర్స్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడికి 2013లో వచ్చాను. ఈ వాటర్ ఫాల్ చిన్నదే అయినా దాని నిశ్శబ్దం, దాని అందం మనసుని నెమ్మదిగా ఆపేసి ఒక మృదువైన క్షణంలో నిలిపేస్తుంది. ಈ ಜಲಪಾತ ಚಿಕ್ಕದೇ ಆದರೂ ಅದರ ಮೌನ, ಅದರ ಸೌಂದರ್ಯ ಮನಸ್ಸನ್ನು ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿ ಒಂದು ಮೃದುವಾದ ನೆನಪು ಉಂಟು ಮಾಡುತ್ತದೆ. కొండల మీదుగా తిరుగుతూ మబ్బుల చేతిని పట్టుకొని దారి చూపుతున్నట్టుగా ముందుకు వెళుతున్నప్పుడు ఆ ఎత్తుల నుండి చూసిన లోయలు ఒక్కసారి శ్వాస ఆగిపోయేంత అందంగా కనిపించాయి. ఇలా ప్రయాణం కొనసాగుతుండగా చివరికి బాబా ಬುಡನ್ಗಿರಿಗೆ అయితే చేరుకున్నాము. ಮೇಲ್ಮೇಲಕ್ಕೆ ಏರುತ್ತಾ ಮಂಜು ಕೈ ಹಿಡಿದು ದಾರಿ ತೋರಿಸುತ್ತಿರುವಂತೆ ಅನಿಸಿತ್ತು. ಆ ಎತ್ತರದಿಂದ ಕಾಣುವ ಕಣಿವೆಗಳು ಉಸಿರೇ ನಿಲ್ಲಿಸುವಷ್ಟು ಸುಂದರ. ಹೀಗೆ ಮುಂದೆ ಸಾಗುತ್ತಾ ನಾವು బాబా బుడన్గిరి తలపిసిద్వి. బాబా బుడన్గిరి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ 2 మతాల కథలు కలుస్తాయి. సూఫీ సంత్ బాబా బుడన్గిరి ధ్యానం చేసిన గుహలు, అలాగే హిందువులకు పవిత్రమైన దత్తాత్రేయ పీఠం ఒకే కొండపైన ఉంటాయి. ఇవన్నీ కలిసిన కారణంగా ఈ ప్రాంతం కొంచెం సున్నితమైనదిగా, చారిత్రకమైనదిగా భావిస్తారు. కానీ ఈ పర్వతాల సౌందర్యం మాత్రం మతాలకు, కథలకు అతీతంగా ಪ್ರತಿ ಮನಸ್ಸುನಿ ಒಕ್ಕ ರೂಪಂలో ಹತ್ತುకుంటుంది. ಬಾಬಾ ಬುಡನ್ಗಿರಿಯ ವಿಶೇಷತ ಏನಂತಂದ್ರೆ ಇಲ್ಲಿ 2 ಧರ್ಮಗಳ ಕಥೆಗಳು ಸೇರುತ್ತವೆ. ಸೂಫಿ ಸಂತ ಬಾಬಾ ಬುಡಾನ್ ಅವರ ಧ್ಯಾನದ ಗುಹೆಗಳು ಹಾಗೂ ಹಿಂದೂಗಳಿಗೆ ಪವಿತ್ರವಾದ ದತ್ತಾತ್ರೇಯ ಪೀಠ ಒಂದೇ ಪರ್ವತ ಮೇಲೆ ಇರುತ್ತದೆ. ಈ ಕಾರಣದಿಂದ ಈ ಪ್ರದೇಶ ಸ್ವಲ್ಪ ಸೂಕ್ಷ್ಮವೂ ಐತಿಹಾಸಿಕವಾಗಿಯೂ ಪರಿಗಣಿಸಲಾಗುತ್ತದೆ. ಆದರೆ ಈ ಪರ್ವತಗಳ ಸೌಂದರ್ಯ ಕಥೆಗಳನ್ನು, ಭೇದಗಳನ್ನು ದಾಟಿ ప్రతియొబ్బర హృదయವನ್ನು స్పర్శిಸುತ್ತದೆ. ఈ ప్రదేశం పర్వతాల మధ్య రాసిన ఒక కవిత లాంటిది. శిఖరాలు ఆకాశాన్ని తాకుతుంటే గాలిలో పురాతన కథల ఊసులు ವಿನಿಪಿಸುತ್ತಾయి. ಈ ಸ್ಥಳ ಬೆಟ್ಟಗಳ ನಡುವೆ ಬರೆಯಲ್ಪಟ್ಟ ಒಂದು ಕವಿತೆಯಂತೆ ಶಿಖರಗಳು ಆಕಾಶ ಮುಟ್ಟುತ್ತಿದ್ದರೆ గాలిಯಲ್ಲಿ హಳೆಯ కథಗಳ మర్మర కేಳಿಸುತ್ತದೆ. అలా ఈ అందమైన ప్రకృతిని ಆಸ್ವಾದಿಂಚಿಕೊಂಡು ಕೆಮ್ಮಣ್ಗುಂಡಿ వైపు వెళ్తున్నాము. ನಾವು ಈ ಸುಂದರವಾದ ಕ್ಷಣಗಳನ್ನು ಆಸ್ವಾದಿಸುತ್ತಾ ಕೆಮ್ಮಣ್ಗುಂಡಿಗೆ ನಾವು ಹೋಗ್ತಾ ಇದ್ವಿ. ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ ಎಷ್ಟು ಸುಂದರವಾಗಿದೆ ಅಲ್ವಾ. ಕೆಮ್ಮಣ್ಗುండిలో రూమ్ బుక్ చేసుకోవడం వల్ల మళ్ళీ కొండ ఎక్కితే ఇంకా ఏమీ దొరకవు అనేసి లంచ్ కూడా చేసేసాము. నేను వీడియోలో చూపించాను కూడా. ఆ రెస్టారెంట్లో బిర్యానీ చాలా బాగుంది, వెళ్ళేటప్పుడు మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ బిర్యానీ తినేసి ఇంకా
ಕೆಮ್ಮಣ್ಗುಂಡಿಗೆ వెళ్ళాము. ಕೆಮ್ಮಣ್ಗುಂಡಿలో మేము ಸ್ಟೇ చేసుకున్నాము. ಕೆಮ್ಮಣ್ಗುಂಡಿಯಲ್ಲಿ ನಾವು ಗೆಸ್ಟ್ ಹೌಸ್ನ ಬುಕ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಅದು ಗవర్నమెంట్ మెయింటైన్డ్. ఇందులో మనకు రూమ్ బుక్ చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. అలా లక్కీగా మాకైతే రూమ్ దొరికేసింది. రూమ్ అయితే చాలా బాగుంది, స్పేషియస్గా కూడా ఉంది. అలాగే ఎదురుగానే మౌంటైన్ ఉంటుంది. మౌంటైన్ వ్యూతో మాకు రూమ్ అయితే దొరికింది. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. నెట్వర్క్ కూడా దొరకదు. వైఫై అయితే ఉంది మనకి, మన రూమ్లోనే వైఫై ఇస్తారు. సో మోడెం ఉంది ఇంటర్నెట్ది. అలా సో ఇంటర్నెట్ అయితే ఉంటుంది కానీ మనకు ఫోన్స్ వచ్చే అవకాశం అస్సలు లేదు. 1 పాయింట్ కూడా లేదనమాట. అయితే ప్రశాంతంగా ఎవ్వరితో ఏ సంబంధం లేకుండా మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే ఇలాంటి ప్లేస్కి ఖచ్చితంగా వెళ్ళాలి. అది కెమ్మన్గుండిలో ఉండే ఒక రోజ్ గార్డెన్ అనమాట. అందులో మధ్యలో గవర్నమెంట్ వాళ్ళది గెస్ట్ హౌస్ ఉంది. సో చూస్తున్నారా, ఆ రూమ్ దగ్గర ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో. మౌంటైన్ ఉంది, అక్కడికి ట్రెక్కింగ్ కూడా చేస్తారు. అదే జెడ్ పాయింట్ అంటారు. అక్కడ వాటర్ ఫాల్ కూడా ఉందన్నమాట. మేమైతే బాబు ఉండడం వల్ల ట్రెక్కింగ్కి వెళ్ళలేదు. సో ఇదండి మొత్తం రోజ్ గార్డెన్. యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్ రోజెస్ ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి. కానీ ఇది సీజన్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు అప్పుడప్పుడే ప్లాంటింగ్ చేస్తున్నారనమాట రోజెస్ని. సో అందుకని అంత ఎక్కువగా లేవు. బట్ మేము ఎప్పుడు వచ్చినా కూడా రోజెస్ చాలా బాగుండేవి ఈసారితో కంపేర్ చేస్తే. సో ఇదే అనమాట మా హోటల్ రూము. ఆ వ్యూ తోటి హోటల్ రూమ్లో ఉండాలంటే ఎంత బాగుంటుందో కదా. అలాగే క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. ఎవరైనా కానీ సిటీ నుంచి దూరంగా వచ్చి మంచిగా ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలని అనుకుంటే ఇది ఒక మంచి స్పాట్ అనే చెప్పాలి. ఆ మౌంటైన్ని చూసుకుంటూ రోజంతా ఇక్కడే గడిపేయచ్చు కదండి. సో బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ కూడా అక్కడ మనకి దొరుకుతుంది. టైం టు టైం మనకి వాళ్ళు సర్వ్ చేస్తారు. మనం ముందే ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సన్సెట్. సో ఇక్కడైతే చాలా ప్రశాంతంగా మేము మా టైంని అయితే స్పెండ్ చేసాము. కానీ చాలా ఈవినింగ్ అయిన తర్వాత మాకైతే బోర్ అనిపించింది అనమాట. ఎందుకంటే నెట్వర్క్ కూడా లేదు. సో ఇంకేం చేసామంటే సీక్వెన్స్ బోర్డ్ గేమ్ ఆల్రెడీ తీసుకొని వెళ్ళాము. ముగ్గురం కలిసి సీక్వెన్స్ ఆడుకున్నాము. తర్వాత చపాతీ ಆರ್ಡರ್ చేసుకొని ಆ రోజైతే ಅలా ಗಡಿಚಿపోయింದన్నమాట. ನಾವು ರೂಮ್ಗೆ ಹೋಗಿ ಎಂಜಾಯ್ ಮಾಡಿದ್ವಿ. ರೋಸ್ ಗಾರ್ಡನಲ್ಲಿ ರೋಸಸ್ ಅಷ್ಟು ಇರಲಿಲ್ಲ, ಯಾಕಂತಂದರೆ ಇದು ಸೀಸನ್ ಅಲ್ಲ. ಆದರೆ ನಮಗೆ ಸಂಜೆ ಆದ ಮೇಲೆ ನಮಗೆ ಸ್ವಲ್ಪ ಬೋರ್ ಆಯಿತು, ಯಾಕಂತಂದರೆ ನೆಟ್ವರ್ಕು ಇರಲಿಲ್ಲ ಅಲ್ಲಿ. ಸೊ ನಾವು ಫ್ಯಾಮಿಲಿ ಜೊತೆಗೆ ಆರಾಮಾಗಿ ಟೈಮ್ ಸ್ಪೆಂಡ್ ಮಾಡಬೇಕು ಅಂತಂದರೆ ಇಂಥ ಜಾಗಕ್ಕೆ ನಾವು ಹೋಗಬೇಕು. ಡಿನ್ನರ್ಗೆ ನಾವು ರೋಟಿ ಹಾಗೆ ದಾಲ್ನ ಆರ್ಡರ್ ಮಾಡ್ಕೊಂಡು సీక్వెన్స్ ఆట ఆడుకుంటూ ಚೆನ್ನಾಗಿ టైంన స్పెండ్ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ. అదండి, మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.